కిస్మిస్ ఎండిన ద్రాక్ష అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీనివలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కిస్మిస్లలో పీచు పదార్థం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కిస్మిస్లలో ఇనుము, ఐరన్, రాగి, కాపర్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి, తద్వారా రక్తహీనతను నివారిస్తాయి. కిస్మిస్లలో కాల్షియం మరియు బోరాన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, శక్తిని అందిస్తుంది. కిస్మిస్లలో సహజమైన చక్కెరలు ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది క్రీడాకారులకు మరియు శారీరక శ్రమ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడం కిస్మిస్లలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా కిస్మిస్లలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాల నష్టాన్ని తగ్గించి గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తాయి. మీరు కిస్మిస్లను నేరుగా తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి కూడా తీసుకోవచ్చు. అయితే వాటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునేవారు వీటిని మితంగా తీసుకోవటం మంచిది. కిస్మిస్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాటిని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 10 నుండి 15 కిస్మిస్లు తినవచ్చు. ఈ సంఖ్యను దాటకుండా చూసుకోవడం మంచిది, ఎందుకంటే కిస్మిస్లలో చక్కెర మరియు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కిస్మిస్లను తినడానికి ఉత్తమమైన మార్గం వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టడం. ఈ పద్ధతి వల్ల కిస్మిస్లలో ఉండే పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో 10 నుండి 15 కిస్మిస్లు తీసుకోండి. 2. అవి మునిగేంతవరకు మంచినీటిని పోయండి. 3. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ముందుగా నానబెట్టిన కిస్మిస్లను తినండి. ఆ తర్వాత ఆ నీటిని కూడా తాగండి. నానబెట్టిన కిస్మిస్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు కిస్మిస్లను నేరుగా కూడా తినవచ్చు, కానీ నానబెట్టి తినడం వల్ల పోషకాలు మరింత బాగా శరీరానికి అందుతాయి.